హలో ఫ్రెండ్స్, ఎండలు బాగా దంచి కొడుతున్నాయి కదా. ఈ ఎండల వేడికి తట్టుకోలేక ఎవరికైనా చల్లచల్లని ఐస్ క్రీమ్ తినాలని అనిపించకుండా ఉంటుందా చెప్పండి. అదేవిధంగా బయట అసలు ఐస్ క్రీములు మటుకు అస్సలు తినొద్దు ఫ్రెండ్స్. చాలా కల్తీ అంటే కల్తీ జరుగుతుంది. ఇంట్లోనే ఈజీగా పిల్లలకి చేసి పెట్టండి, చాలా సూపర్గా తింటారు. మా ఆయన మా పిల్లలు అసలు లొట్టలు వేసుకుంటే తిన్నారు ఐస్ క్రీమ్ని, చాలా బాగుందని. ఏం లేదు ఫ్రెండ్స్, హాఫ్ లీటర్ పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత అందులోకి తగినంత షుగర్ వేసుకొని బాదం జీడిపప్పులు నానబెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బాదం జీడిపప్పులు, కొంచెం ఇలాచీలు మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి పట్టేసుకొని కచ్చాపచ్చగా అదే పాలల్లో, మరుగుతున్న పాలల్లో ఈ పేస్ట్ అంతా అందులో వేసి కొంచెం వేడైన తర్వాత అందులో కార్న్ఫ్లోర్, వాటర్లో కలిపిన కార్న్ఫ్లోర్ వేసేసి ఇవి తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఐస్ క్రీమ్ ఉంటే అందులో వేసేసుకోండి. లేదంటే గ్లాస్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక నైట్ అంతా పెట్టేసుకోండి. ఐస్ క్రీమ్ తింటూ ఉంటే పళ్ళ కింద పడుతూ ఉంటే అన్నట్టు చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.